ఫ్రెండ్స్, నేను మీ రజిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇవాళ మన రెసిపీ వచ్చి గోధుమ పిండితో లడ్డూలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇంగ్రీడియంట్స్: 1 కప్ గోధుమ పిండి, 1 కప్ బెల్లము, తగినంత నెయ్యి తీసుకోవాలి. 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అది కొంచెం కరిగాక సిమ్లో పెట్టేసి మనము గోధుమ పిండిని వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఆ విధంగా కలుపుతూ ఉండాలి. ఆ విధంగా కలపాలి. మనకు కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి, లేకుంటే అడుగంటుతుంది. ఒక 3 మినిట్స్లో మనకి కలర్ చేంజ్ అవుతుంది. ఇంకొంచెం నెయ్యి కావాలి, ఇంకా 1/2 టీ స్పూన్ అంతా వేసుకున్నాను, పొడి పొడిగా అయిందని. ఇప్పుడు కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము. అందులోనే మనము బెల్లం తురుము కూడా వేసుకోవాలి. వేసి ఒక్కసారి కలుపుకోవాలి. వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. వేడి మీద కలిపేసుకొని మిక్సీ బౌల్లోకి వేసుకుందాము. ఇవి సేమ్ మనకు కోవా లడ్డూలాగానే ఉంటాయి. ఇప్పుడు మిక్సీలో పొడి కొట్టేసాను, ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం దాన్ని అంతా కలుపుకొని ముద్దలాగా తయారు చేసుకోవాలి. పిల్లలకు ఎంతో ఇష్టంగా తింటారు ఈ లడ్డూలు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో హెల్దీ, టేస్టీ లడ్డూలు. ఆ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలాగా చేసుకోవాలి. మనకు గోధుమ పిండి లడ్డూలు రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.